వీటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక, 40 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం. స్కూళ్లకు చేరుకుంటున్న పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి. చంద్రగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీ, తన అరెస్టుకు కుట్ర పన్నుతున్నారని చెవిరెడ్డి ఆరోపణ. ఖండించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకాళహస్తి మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు. 20 కోట్లు తుడా నిధులతో హాస్పిటల్ రోడ్డు ఆధునీకరణ, 20 కోట్లు ప్రత్యేక నిధులతో 3 ప్రాంతాల్లో తాగునీటి పైప్ లైన్లు, రోడ్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. స్కిట్ కాలేజీని జేఎన్టీయూలో విలీనం చేసే ప్రతిపాదనలు ఆమోదం లభించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ప్రగతిపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్లు ఆధునీకరించినట్లు, ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిలుదారులపై చర్యలు ఉంటాయని, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడానికి ఆదేశించినట్లు తెలిపారు. తుడా నిధులు 20 కోట్లతో ఏరియా హాస్పిటల్ రోడ్డును ఆధునీకరించినట్లు వెల్లడించారు. రాజీవ్ నగర్, దక్షిణ కైలాస్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలో 20 కోట్లతో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు ఏర్పాటు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. శివం టు శివం రోడ్డు నిర్మాణంలో భాగంగా మరో 3 కోట్లతో స్వర్ణముఖి నదిలో మురికి నీరు కలవకుండా డ్రైనేజీ కాలువ నిర్మాణం చేసి ఎఫ్టీపీకి అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రానున్న 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తి పట్టణ అభివృద్ధికి సమగ్రమైన డిపిఆర్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పెట్టి చేస్తున్నారు. సరదాగా వెళ్ళడం, అందరితో కలవడం, అక్కడ ఏమి సమస్యలు తెచ్చుకోవడం, అక్కడక్కడే మ్యాక్సిమం సమస్యలు అక్కడ తెలియడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి. మనం అక్కడ వేయమనుకోండి, ఊళ్ళో వాళ్ళకి ఇళ్ళ సమస్య కానీ ఇళ్ళ సమస్య కానీ ఏమో సమస్యలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన పోయి తెలియజేసుకుంటాం. అంటే మున్సిపాలిటీలో ఇప్పుడు దగ్గర 8 నుంచి 10 లక్షలు ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తాం. దానిలో ఆలోచన చేసి ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవంతా కూడా సోలార్ ప్యానలింగ్ చేసేయమని చెప్పారు. 2 విధాలు అక్కడ మెయిన్ దాని మీద చేస్తాడు. అట్నే ఇంకో మేజర్ డిసిషన్ తీసుకునేది ఏంటంటే, ఏమైతే అక్కడ స్క్రాప్ ఉందో, రేపు బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రమ్మని చెప్పి రేపు 9 o'clock ఇన్స్పెక్షన్ ఉంటుంది, మీరు కూడా కాబట్టి వెళ్ళచ్చు. అక్కడ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏవైతే మిషన్స్ బాగాలేదో అవన్నీ కూడా స్క్రాప్ కింద అమ్మేసి డబ్బులు తీసుకొని కొత్త మిషన్స్, క్లీనింగ్ మిషన్స్ కావచ్చు, డ్రైన్ సకింగ్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్తగా కొందామని ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాం. ఇవన్నీ వేస్తాం. అట్టే కమింగ్ టు తుడా నుంచి ఏమేమి ఫండ్స్ తేవచ్చు, ఎక్కడెక్కడ ఫండ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చో అవన్నీ కూడా వచ్చే వారం రోజుల లోపల తుడా ఇంకా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కంబైన్ మీటింగ్ పెట్టబోతున్నాం. దాంట్లో నేను, దివాకర్ గారు ఇద్దరు కూడా చైర్మన్ గారు కూర్చొని ఎక్కడ ఫండ్స్ తేవాలి, ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు కూడా సుదీర్ఘమైన చర్చ చేసి నెక్స్ట్ వీక్లో మీకు కూడా అప్డేట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్నే ఈరోజు గ్రీవెన్స్ చేశాం. గ్రీవెన్స్లో కూడా యాక్చువల్లీ నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జనాలు కొంచెం తగుమట్టు తక్కువ వచ్చినారు ఈరోజు గ్రీవెన్స్. అంటే కొద్దిగా పనులు బాగానే జరుగుతుంది లెక్క. నాకు వచ్చిన గ్రీవెన్స్లో దగ్గర 40 to 48% గ్రీవెన్స్ ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే పరిస్థితి ఉంది. నేను కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారిని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. పై కార్యక్రమం డిఎస్పీ నరసింహమూర్తి, 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి, డిప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి నందు, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సదానందనామం శివం భావయేహం సదాసనాసి భగవాన్ కరుణాయ సదానందవిదాయ పురస్దేవ్య ఆయుష్యేన
శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి వివిధ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు తరలిస్తున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు మండల కేంద్రం నుంచి తమ తమ పాఠశాల విద్యార్థులకు అవసరమైన నూతన పాఠ్యపుస్తకాలను తీసుకుని వెళ్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను పాఠశాలల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన నూతన పాఠ్యపుస్తకాలు పంపిణీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి శ్రీకాళహస్తి విద్యాశాఖ సబ్ డివిజన్ కార్యాలయానికి నూతన పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు నూతన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాలలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా వివిధ తరగతుల పాఠ్యపుస్తకాలను ముందస్తుగా ఇచ్చిన నివేదిక ప్రకారం పుస్తకాలను తీసుకుని వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు కూడా అందజేస్తున్నారు. రాసుకోలేదు తెలుగు వెళ్ళిపోతారా ఏమంటారు రోజు 25 ఇంటూ 20 రోజు నూట ప్లస్ 20 రోజు ఇస్తా నాలుగు 5 9 సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ను ఈ విద్యా సంవత్సరం గాను అన్ని మండల కేంద్రాలకు దాదాపు చేరవేయటం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రం నుంచి స్కూల్ పాయింట్లో కూడా చేరవేస్తూ ఉన్నాము. ఈ స్టూడెంట్స్ కిట్స్ సంబంధించి ఒక బ్యాగు, 3 జతల యూనిఫామ్లు, ఒక జత షూ, నోట్బుక్స్, పచ్చపుస్తకాలు, సాక్స్లు, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొదలైనటువంటి విద్యార్థికి అవసరమైనటువంటి మొత్తం టీఎల్ఎం అంతా కూడా 2500 రూపాయల ఖర్చుతో
విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకి అందజేయాలనేటటువంటిది గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి యొక్క ఆదేశాలు. ఆ విధంగానే మా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ పనిచేస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే కొన్ని కిట్లంతా కూడా స్కూల్ పాయింట్కి చేరవేయడం జరిగింది. ఈ రాబోయే 2 రోజుల్లో పూర్తిగా 100% పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ నెల 13న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనకు విచ్చేస్తున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలగురవం పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పట్టణంలోని ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తయ్య నాయుడు లాంటి సీనియర్ నాయకులతో మాట్లాడడం జరిగిందని, వారిని వ్యక్తిగత కారణాల వలన రాలేకపోతున్నట్లు ఆయన సమాచారం అందించారని, త్వరలోనే ఆయనను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అనునిత్యం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అమ్మ ఒడి పథకం, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఉద్యమం చేపట్టనుందని, అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, షర్మిల పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్వ్యవస్థీకరణకు కీలకమవుతుందన్నారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆమె యొక్క రాకను కాంగ్రెస్ పార్టీ వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట నిద్రపోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎక్కడ, ఏ ఊరిలో, ఏ గ్రామంలో, జిల్లాలో ఎక్కడ సమస్య జరిగినా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి వారి పక్షాన పోరాటం చేసి దేనికైనా కూడా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ముఖంగా, ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 13వ తేదీ జరగబోయేటటువంటి మీటింగ్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, లీడర్లందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు చంద్రగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా 8 కోట్ల రూపాయలు దొరికితే దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు విడుదల చేయలేదన్నారు. అది కోర్టులో నడుస్తున్న వ్యవహారం, ఆ డబ్బుకు ఆధారాలు అన్నీ ఉన్నాయన్నారు. తాను ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు గిరి అనే గన్మ్యాన్ను బలవంతంగా విచారిస్తున్నారన్నారు. దొరికిన డబ్బు చెవిరెడ్డిదేనని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారన్నారు. 200 నుంచి 500 కోట్ల డబ్బు నేను తరలిస్తున్నారని చెప్పమంటున్నారు. కానిస్టేబుల్ గిరిని బెదిరించి రాయించుకుని తనపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ కానిస్టేబుల్ గిరిని 5 రోజులు టార్చర్ పెట్టారని, తమ పిఏలను, డ్రైవర్లను, గన్మ్యాన్లను తీసుకెళ్లి కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రేపు ఇదే కేసుల్లో మీరు జైలుకు పోతారని హెచ్చరించారు. తన కొడుకును బెంగళూరులో అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని వెళ్తే తనపై పోక్సో కేసు పెట్టారన్నారు. తనను, తన కొడుకును అక్రమ కేసుల్లో ఇరికించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. లిక్కర్ కేసులో నన్ను చేర్చాలని చూస్తున్నారన్నారు. మద్యం వల్ల తన ఇంట్లో 2 చనిపోయారని, మద్యంకి తాను దూరంగా ఉన్నానని అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి బెటాలియన్లో అవసరం లేదని, రమ్మంటే తానే వస్తానని తెలిపారు. ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలామందితో నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని, అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్ళి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్లో. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే
ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి, ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్ళి, ఏ సంబంధంలో తీసుకెళ్ళి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్ళి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కావాలా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం, ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఖండించారు. చెవిరెడ్డి చంద్రగిరి పరువు తీస్తున్నారని విమర్శించారు. చెవిరెడ్డి ఆస్తి గతంలో ఎంత, ఎమ్మెల్యే అయిన తర్వాత 1000 కోట్లు ఎలా వచ్చాయో చెప్పగలవా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చెవిరెడ్డి చూస్తున్నారన్నారు. దొంగ ఓట్లు చేర్చిన అక్రమ కేసు త్వరలో ఆయనకు చుట్టుకుంటుందని, చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గన్మెన్కు కోట్ల రూపాయల సంపాదన ఎలా వచ్చాయన్నారు. తూడాను అడ్డు పెట్టుకొని కేవీస్ అనే పేరుతో కుటుంబ సభ్యుల బినామీ కంపెనీలతో డబ్బులను దోచుకోలేదా అని ప్రశ్నించారు. హెల్త్ క్యాంపులు, మొక్కల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకోలేదా అని అన్నారు. చెవిరెడ్డి మీద కేసులు తాము పెట్టలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులేనని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు ఏనాడు పాల్పడలేదని, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని అన్నారు. గమనించే ఉంటారు. దానిలో భాగంగా ఎక్కడైతే ఆధారాలు దొరికి, ఎక్కడైతే దానికి సంబంధించిన లింకులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదా వాళ్ళని ప్రశ్నించే అధికారం దీనిపైన నుంచి సిట్కి ఉంది. సిట్కి ఒక కమిటీ వేసి అసెంబ్లీ ఒక మంత్రిమండలిలో పాస్ చేసిన తర్వాత ఆ సిట్కి సంబంధించింది ఏమేమి ఉంటుంది అనేది కూడా దాని ప్రకారం కూడా చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు చూసుంటారు, నిన్న ఈవినింగ్ మాజీ శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో గన్మ్యాన్ గిరిని అరెస్ట్ చేసి తీసుకొని పోయి బెదిరించారు. నన్ను అతన్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మన్నారో లేదో కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే లెవెల్లో ఉందండి. ఆయన పేరు ఎక్కడ చెప్పినారో లేదో తెలియదు. గుమ్మడికాయలు మామూలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు, పాత సామెత పల్లెటూరులో చెప్పుకుంటాం. ఆ విధంగా అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉందో ఆయనకే తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమైన నేటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. తిరుపతి జిల్లాకు సంబంధించి 6 సెంటర్లలో పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. తిరుపతి నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో 4 చోట్ల, పుత్తూరు, గూడూరులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 5,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న డిఎస్సి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అడుగడుగున నిబంధనల ఉల్లంఘన కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు నిర్వహణ బాధ్యత అప్పగించడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారు బంగారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారు బంగారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి
నిత్య కాంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు తిరుచిపై కొలువుదీరి 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈఓ హరేంద్రనాథ్, సూపరింటెండెంట్ ప్రసాద్, తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, దామసాయి రాయల్, దామినేడు టీడీపీ యువ నాయకుడు రమేష్, సురేష్, డిస్కో శివ, టీడీపీ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తుడా పరిధిలో ఉన్న తిరుచానూరును సైతం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. తనకు తుడా చైర్మన్గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు ఆలయం ముందు డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. పుంగనూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆరేడుగుంట పంచాయతీ ఆమిగానిపల్లిలో 6 కుటుంబాలతో ఊర్లో ఎవరూ మాట్లాడకూడదని కుల పెద్దల తీర్మానం చేయడం చర్చనీయంగా మారింది. గంగ జాతరలో గ్రామంలో ఊరేగింపు సందర్భంగా గొడవ జరగడంతో పండుగలు పంపాలకు పిలవవద్దని కుల పెద్దలు తీర్మానం చేశారు. పాలు, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని తీర్మానం చేశారు. కూలీ పనులకు కూడా పిలవవద్దని చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక, 40 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న డిప్యూటీ హరీష్ కుమార్ గుప్తా. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం. స్కూళ్లకు చేరుకుంటున్న పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి. చంద్రగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీ. తన అరెస్టుకు కుట్ర పన్నుతున్నారని చెవిరెడ్డి ఆరోపణ. ఖండించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.